మనస్ మనకు మనసు చాలా గట్టిగా ఉండేది, దృఢంగా ఉండేది. ఆమె మీద ఆమెకు నమ్మకంతోటి ఆమె రోగాన్ని కూడా పక్కకు పెట్టి ముందుకు పోయినట్లాంటి పరిస్థితి. అంటే విప్లవోద్యమంలో ఒక ధైర్యాన్ని నేర్చుకున్నట్లాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎదిరించి బతికే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉన్నది. అట్లా ఆమెకు ఆ విప్లవం నుండే ఆమెకు కొంత ధైర్యం అనేది ఇంకెక్కువ వచ్చింది. ఆమె రోగాన్ని కూడా ఇంత తట్టుకోగలిగిందంటే కూడా విప్లవోద్యమ స్ఫూర్తి అనేది నేను అనుకుంటుకొని మన ప్రజల మధ్యన ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నివాళుల సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అమర్ హై కామ్రేడ్ జలే జక్కా. అమర్ హై. ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసిన కామ్రేడ్ జలే జక్కా. తవక్క మా జల జక్క ఉద్యమ నేతవక్క ఉద్యమ నేతవక్క మా జల జక్క గేరిల్ల యుద్ధముకు సద్దులు మోసి గేరిల్ల యుద్ధాన్ని నేర్చినవక్క రడికల్లు విద్యార్థి సంఘంలో చేరి రాజకీయాలను నేర్చినవక్క నీ కొండంత ప్రేమ మా కలలోన మరువం కొండంత ప్రేమ మా కలలోన మరువం నీ మంచి మాట మాకు చూపిన బాట నీ మంచి మాట మాకు చూపిన బాట ఆటల్లో పాటలు నువ్వమ్మ పల్లె బతుకుల్లోన బతుకు నీవమ్మ పల్లె బతుకుల్లోన బాటవు నీవమ్మ పల్లె బతుకుల్లోన బాటవు నీవు బీడి కార్మికులకు నీవు అండదండగున్నావు కార్మికులకు నీవు అండదండగున్నావు వాళ్ళ బతుకుల్లో నీవు గొప్ప వెలుగైనావు వాళ్ళ బతుకుల్లో నీవు గొప్ప వెలుగైనావు పల్లెకు నీవు పాటనెత్తుకొని ప్రజల ఉద్యమాల చేరినవమ్మా ప్రజల ఉద్యమాల చేరినవమ్మా హక్కులకై నువ్వు దిక్కవు పోరాటమేకైక మార్గమన్నావమ్మా మా గుండెల్లో నీవు నిండిపోయినవో గుండెల్లో నీవు నిండిపోయినవో నీ పాట నీ మాట ప్రజలకు చెప్పినవు ప్రజలను హుషారు చేసినవు జలజక్క నిన్న రమ్మంటే కూడా వెళ్ళాలంటే కూడా నా వల్ల కాలేదు అసలుకి. కాకపోతే 2-3 సార్లు వెన్నెలక్క వచ్చింది అనగానే కళ్ళు తెరిచి చూసిందంట. ఇంకా నాకు తట్టుకోలేక నేను ఖచ్చితంగా వెళ్ళాను. సో జోహార్ జలజక్కకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. కొనసాగిస్తాం మీ ఆశయాన్ని కొనసాగిస్తాం మీ ఆశయాన్ని కొనసాగిస్తాం. దగ్గర తీసిన వర్గ సంబంధం హక్కున చేర్చుకొని ఈ టెంట్ వేయడానికైనా ఈ ప్రెజర్ బాక్స్ పెట్టి ప్లగ్ పెడితే దేశమంతా భారతదేశమంతా కరెంట్ ఉంది, నీడ ఉంది. నీడ గూడు కావాలని, కరెంటు కావాలని, రైతులకు తిండి కావాలని కొట్లాటం చేసినాం. మాకే లేకుండా పోయినందుకు ఏం బాధపడతలేం, సిగ్గుపడుతున్నాం దాంట్లో లేనందుకు. అయినా సరే మా గురించి తెలిసిన వాళ్ళు, కన్న తల్లిలాగా సాదుకున్నోళ్ళు, మమ్మల్ని చేసుకున్న సాచర్లు కూడా భర్తలకు ఎప్పుడు చూడలేదు మమ్మల్ని. వాళ్ళు ఒక తండ్రిలాగానే చేరదీసిర్రు. మేము తెలిసి తెలియక ఏం తప్పులు చేసినా మళ్ళీ మేము వాళ్ళ దగ్గర పోతే తండ్రుల్లాగానే చూసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అట్లనే భూపతన్న కూడా హక్కున చేర్చుకున్నందుకు చేతులెత్తి నేను నా తరఫున నేను దండం పెడుతున్న అన్నకు. బాబు ఉన్నాడు, ఏమో నేర్చుకున్న రాజకీయాలు ఇంటి దగ్గర నుంచి వచ్చిందో బేసికల్గా మా బ్లడ్లల్లో అందరికీ
ఒక్కొక్కటి అంటారు కదా, అవన్నీ ఉండో. మొండి ఘట్టం చాలా మొండిది. తనకు నచ్చినట్టుగానే తనకి ఏం కావాలో అట్లనే బతికింది. ఆ కుటుంబం కూడా అట్లనే బతకనిచ్చింది. సరే, మంచోళ్ళమైనా ఎట్లాంటి వాళ్ళమైనా రాజీ పడ్డ మాలాంటి వాళ్ళమైనా నచ్చినట్టు బతికిన జలజక్కైనా రావాల్సింది చివరికి ఇక్కడికి అనుకోండి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మేము మీకు దూరంగా ఉన్నా, ఎన్నడూ ఫోన్ మాట్లాడకపోయినా, తెలిస్తే ఒక ఫోన్ కాల్తో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అక్క తరఫు నుంచి చెప్తున్నాం. ఇల్లు లేదని, మమ్మల్ని వదిలిపెట్టిపోయిందని, మెదక్ అని, నిజామాబాద్ అని, మేము తిరిగిన బజార్లన్నీ అవన్నీ ఎప్పుడూ మర్చిపోయినామన్నా. కనీసం మీరు గుర్తుపెట్టుకొని మా సావుల కన్నా వచ్చినందుకు మా అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని మా సారథి, మాకు ఏ కష్టం వచ్చినా మా సహచరులతో పాటు ఒక తోడబుట్టిన అన్న కాకపోయినా అంతకన్నా ప్రేమ చూపించే అభినయ్ సినన్ ఉన్నాడు ఇక్కడ, కోదారి సినన్ ఉన్నాడు, అంబటెంకన్ ఉన్నాడు, ఎస్పాలన్ ఉన్నాడు. మేము ఇంకా వర్గ సంబంధంతోనే బతుకుతున్నాం. ఇంత జీతం తీసుకున్నా వాళ్ళందరూ తోడబుట్టిన చెల్లెలలాగానే మా అందరిని చూసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడికి ఎంత కష్టమన్నా వస్తారు. జోహార్ జలజక్క, చుక్కల్ల వెలిగేటి వెన్నెలమ్మ చక్కని జలజక్క ఏది మరి, 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 ఒక్కసారి రమ్మను కళాకారుల ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను కళాకారుల ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన కొడుకును ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన కొడుకును ఓదార్చి పొమ్మను, పూసింది అందాల పూలకమ్మ రానుంది అందాల పండుగమ్మ, 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 ఒక్కసారి రమ్మను తన కొడుకును ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన కొడుకును ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన భర్తను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను మా తేజను ఓదార్చి పొమ్మను, చుక్కల్ల వెలిగేటి వెన్నెలమ్మ చక్కని జలజక్క ఏది మరి, చుక్కల్ల వెలిగేటి వెన్నెలమ్మ చక్కని జలజక్క ఏది మరి, పూసింది అందాల పూలకమ్మ రానుంది అందాల పండుగమ్మ, పూసింది అందాల పూలకమ్మ రానుంది అందాల పండుగమ్మ, ఒక్కసారి రమ్మను వచ్చిన ప్రజలను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను అన్నలక్కల ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను అన్నలక్కల ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను అన్నలక్కల ఓదార్చి పొమ్మను, ఊరికి చివరమ్మను తన తల్లిని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన అక్కను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన అక్కను ఓదార్చి పొమ్మను, చుక్కల్ల వెలిగేటి వెన్నెలమ్మ చక్కని జలజక్క ఏది మరి, చుక్కల్ల వెలిగేటి వెన్నెలమ్మ చక్కని జలజక్క ఏది మరి, పూసింది అందాల పూలకమ్మ రానుంది అందాల పండుగమ్మ, పండుగమ్మ, ఒక్కసారి రమ్మను తన కొడుకును ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన కొడుకును ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను భూపతన్నను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను భూపతన్నను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన కొడుకును ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను తన కొడుకును ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను కళాకారుల ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను కళాకారుల ఓదార్చి పొమ్మను, కళాకారుల్ని ఓదార్చి పొమ్మను, కళాకారుల్ని ఓదార్చి పొమ్మను, కళాకారుల్ని ఓదార్చి పొమ్మను. జోహార్ కామ్రేడ్ జలజక్క, జోహార్ 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 కామ్రేడ్ జలజక్క. ఈ పేరు పేరున జై భీమ్ లాల్ సలాం. ఇక్కడికి చాలామంది పెద్దలు వచ్చిండ్రు. చివరి వరకు అక్కతోటి నడుస్తున్న పుష్పక్క కావచ్చు, కరుణక్క కావచ్చు, కొదాడి సీనన్న కావచ్చు,
చీకోటి నరసన్న కావచ్చు, అభియన్ సీనన్న కావచ్చు, వెంకన్న, షేక్ బాబన్న, పుల్లూరి యాదన్న, కలంజరి రాజేష్ అన్న, శేఖర్, ఇష్పాల్ అన్న, బిట్లెల్లమన్న, ఆశ రామారావు అన్న, వీళ్ళందరితో పాటు మొదట్లో కలిసి పనిచేసిన కమ్రేడ్ రమక్క, కమ్రేడ్ సుభాష్ అన్న సహచరి కమ్రేడ్ రమక్క ఇక్కడ ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో అత్యంత కీలకంగా పనిచేసిన కామ్రేడ్ నందు, కామ్రేడ్ బోయ శ్రీనివాస్, కామ్రేడ్ శ్రీహరి, ఇంకా చాలామంది, బాలరాజ్ గౌడ్ గారు ఇప్పుడు గ్రామ సర్పంచ్, తన కోడలు ఈ నర్సంపల్లి, ఇట్లా అనేక మంది, రాధా, బూదక్క, సునీత, ఇట్లా అనేక మంది వాళ్ళ జలజక్క చివరి చూపుకు చూడడానికి వచ్చారు. నిజంగానే పుష్పక చెప్పినట్టు మేము 25 ఏళ్ళ కింద స్నేహితులం. ఇవాళ మేము ఆమెను దగ్గరగా లేకపోవచ్చు, కానీ 25 ఏళ్ళ కింద 1991లో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విప్లవోద్యమం నడుస్తూ ఉంది. రైతాంగ పోరాటం, కార్మిక వర్గ పోరాటం. ఆ పోరాటంలో నాకు తెలిసి 1990లో అనుకుంటా, 90 తర్వాత కామ్రేడ్ జలజక్క విప్లవోద్యమంలోకి ఆనాటి సిపి గ్రూప్ పార్టీలో చేరింది. నార్సింగ్ గ్రామం అంటేనే ఒక పెద్ద విప్లవోద్యమ గ్రామం. ఇది చాలా పెద్ద గ్రామం. ఇది ఇక్కడ ఉన్న చాలా అన్ని ఇళ్లలోకి పార్టీ నాయకత్వం, పార్టీ ఇక్కడ షెల్టర్ తీసుకున్న గ్రామం. ఇది ప్రజా ఉద్యమానికి ఒక పునాదిగా ఉన్న నార్సింగ్ గ్రామంలో హనుమారెడ్డి, సుశీలమ్మ దంపతులకు ఒక పేద రెడ్డి కుటుంబంలో కామ్రేడ్ జలజక్క జన్మించింది. బక్కన్న గారి హనుమాన్ రెడ్డి అదేవిధంగా సుశీలమ్మకు జన్మించింది. చదువుకున్న తర్వాత తను టీచర్గా ఇక్కడ ఒక ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు పాఠాలు నేర్పింది, టీచర్గా మారింది. తర్వాత ప్రజా ఉద్యమంలోకి వచ్చింది. మీ వాళ్ళ ఫేస్బుక్లో రాసినట్టు దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, మెదక్, రామాయంపేట, చేగుంట, ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు ప్రజా ఉద్యమానికి బలమైన కేంద్రం. ఆ కేంద్రంలో కామ్రేడ్ జలజక్క పాత్ర ఉంది. ప్రతి ఉద్యమ అడుగులో 90 దశ నుండి పార్టీ చీలిపోయిన నాటికి కావచ్చు, మేమందరం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కావచ్చు, అప్పటిదాకా తను మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు మేమంతా ఒక రక్త సంబంధంతో, పార్టీ సంబంధంతో ఉన్నవాళ్ళం. అత్యంత ఆప్తులుగా, ప్రేమగా, ఒక తల్లి కడుపులో పుట్టకపోవచ్చు, కానీ ఒక ఆత్మీయంగా ఉన్నాం. స్త్రీ విముక్తి ఉద్యమంలో కానీ, బీడీ కార్మిక ఉద్యమంలో కానీ, రైతాంగ ఉద్యమంలో కానీ, విద్యార్థి ఉద్యమంలో కానీ నడుచుకుంటూ తిరిగిన గ్రామాలు ఇవన్నీ. ఆనాడు కామ్రేడ్ దేవేందర్, కామ్రేడ్ సుభాష్ అన్న, కామ్రేడ్ శ్రీధర్, కామ్రేడ్ నరసారెడ్డి, ఇట్లా అనేక మంది ఈ ఉద్యమానికి ఇక్కడ కామ్రేడ్ దుడయేశ్వర్ ప్రసాద్ అన్న ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్నారు. నాడు కొంతమంది అజ్ఞాత జీవితంలో ఉన్నప్పటికీ, కొంతమంది మాలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న సందర్భంలో కామ్రేడ్ జలజక్క ఇక్కడ రాటు తేలింది, పోలీస్ దెబ్బలు తిన్నది. కామ్రేడ్ భూపతి రెడ్డి ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా సిద్దిపేట నుంచి సిరిసిల్లకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నాటి కర్కోటకుడు రవీందర్ రెడ్డి సిఐ, ఇప్పుడు లేడు, చనిపోయాడు, చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో బంధించి కామ్రేడ్ నరసారెడ్డిని, కామ్రేడ్ జలజను, మమ్మల్ని అందరినీ, అనేక మందిని విపరీతంగా కొట్టి బంధించి జైలుకు పంపారు. ఆనాడు కామ్రేడ్ అన్నాడి సంజీవరెడ్డి గారు లీగల్గా ఉండి మమ్మల్ని అందరినీ బయటకు తెప్పించారు. అంటే ఈ ప్రాంతం అంతా కామ్రేడ్ సుభాష్ అన్న, శ్రీధర్ అన్న, యాదేశ్వర్ అన్న, ప్రసాద్ అన్న, భూపత్ అన్న, సంగన్న, మొండన్న, ఇప్పుడు బతికున్న వాళ్ళంలో నందన్న కావచ్చు, శ్రీహరన్న కావచ్చు, బోయసీనన్న కావచ్చు, మా రమక్క, బూదక్క, శారద, సునీత, రాధా, ఇంకా అనేక మంది, ఇవాళ మా చంద్రన్న వచ్చిన కొండాపూర్ నుంచి చంద్రన్న, ఇంకా అనేక మంది అక్కతో కలిసి నడిచాం. ఒకప్పుడు లాల్ సలాం, ఇప్పుడు మాకు పాట సలామే. ఇలా పాటనే మమ్మల్ని ఇక్కడ దాకా, ఎక్కడ మారుమూల గ్రామం 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుండి నడుచుకుంటూ వచ్చి ఈరోజు అక్క కోసం చివరి చూపుగా కన్నీటి నివాళులర్పించడానికి పాటనే మమ్మల్ని అందరినీ మళ్ళీ చేరదీసింది. ఉన్నా లేకున్నా, జీతం వచ్చినా రాకున్నా, ఏదో చేసుకొని రావడానికి బస్ కిరాయిలు కూడా లేని పరిస్థితి ఒక్కోళ్ళ దగ్గర, అయినా రావాలే. మా పాటల పెద్దక్క ఈరోజు నేల కొరిగింది. సారథి మెట్లెక్కినప్పుడు
నిలువెత్తు నిదర్శనంగా 6 అడుగుల విగ్రహంలాగా కనిపించేది మాకు. ఒక విమలక్కను చూస్తున్నట్టుండేది మాకు. విమలక్క లేని లోటు మాకు కనిపించేది. సిద్దిపేటలో తెలంగాణ ధూమ్ధామ్ గర్జన చేసినప్పుడు విమలక్క కొన్ని కారణాల వల్ల వేరే దగ్గర బిజీ ఉండి రాలేకపోతే అక్కొచ్చి నేనే తమ్మి విమలక్కను నేను అక్క లేని లోటు నేను తీరుస్తా అని నిలబడి పాడినప్పుడు మా అందరికీ గర్వంగా ఫీల్ అయినాం. అటువంటి అక్క సారథి మెట్ల మీద ఉండి మా అందరినీ చేరదీసేది. పుష్పక్కతో పాటు వీళ్ళందరూ కనిపిస్తే మాకు అంత కొండంత అండ. ఆ పాత రోజులన్నీ గుర్తుకొచ్చేది. ఏమొస్తుంది ఎంబడి ఈరోజు ఈ పాటనే మాకు అక్క దగ్గరికి తీసుకొచ్చి కనిపించిందా నేలమ్మ ఒడిలోన నిదరోయిల్దా నేలమ్మ నిడిలోన నిదరోయిల్దా ఓ ఒడిలోన నిదరోయిల్దా ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని దాబీలమ్మ ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని దాబీలమ్మ మేమనుకొని నీలోన నిదరోయిల్దా మేమనుకొని నీ ఒడిలో నిదరోయిల్దా నీలమ్మ ఒడిలోన నిదరోయిల్దా గొసినడుకొని నీ ఒడిలో నిదరోయిందా అక్క గొసి గొంగడి వేసుకొని గొసి గొంగడి వేసుకొని డప్పు దరువు వేసుకొని గొసి గొంగడి వేసుకొని డసికొని కలిగజ్జె గట్టుకొని మెడలో పాగాను వేసి కలిగజ్జను గట్టుకొని మెడలో కాలేసుకొని దుముదాముల దుంకి ఎగిరితే ఓయక్కో ఈ గర్జనకే గర్జించేనే మాయక్క గర్జనకే గర్జించేనే మాయక్క ఓ వెలిగే వెన్నెలమ్మ ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని దాబీలమ్మ ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లానీలమ్మ జలజక్క యాడైనా కనిపించిందా నేలమ్మ ఒడిలోన నిదరోయిల్దా నేలమ్మ ఒడిలోన నిదరోయిందా నేలమ్మ ఒడిలోన నిదరోయిందా పాట నువ్వు నేర్చుకొని ఆట నువ్వు నేర్చుకొని పాట నువ్వు నేర్చుకొని ఆట నువ్వు నేర్చుకొని పల్లె పల్లె తిరుగుకుంటా పరవశించి వాడుతుంటే పల్లె పల్లె తిరుగుకుంటా పరవశించి వాడుతుంటే గుడిసే ఆ గూడలన్నో అక్కని ఆలింగనము చేసేనే గనమే చేసేనే అక్కని ఆలింగనమే చేసేనే ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని దాబీలమ్మ ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని దాబీలమ్మ జలజక్క యాడైనా కనిపించిందా ఓ నేలమ్మ ఒడిలోన నిదరోయిల్దా నేలమ్మ ఒడిలోన నిదరోయిల్దా జోహార్ జలజక్క జోహార్ 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 జలజక్క జోహార్ జోహార్. నిజంగా నిన్నటి నుంచి నిన్న మా గ్రూప్లో జలజక్క వీడియోస్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి మనసులో ఒక ఆలోచన ఆందోళన దుఃఖం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి జీవితానికి జలజక్క మరణం అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే నిన్నటి నుంచి నేను చాలామందికి అంటే మనిషి చాలా అంటే కొంతమంది ఆస్తుల కోసమని అంతస్తుల కోసమని మానవత అంటే మానవ సంబంధాలకు దూరమైపోయి బతుకుతున్న
పరిస్థితులలో నిజంగా ఇవాళ జలజక్క మరణం అనేది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నా. ఎందుకు అంటే తను అంటే మానసికంగా, శారీరకంగా చాలా స్ట్రాంగ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను అంటే తన బాధ్యతలు నిర్వర్తించడంలో చిన్నప్పుడు వాళ్ళ బాబుని ట్యూషన్ చెప్పించడం కోసం ఉదయం 4 గంటలకే లేసి 5కి ట్యూషన్ మాస్టర్ వస్తే తన కోసం అని చెప్పేసి 4 గంటలకే లేసి తను రెడీ అయ్యి బాబుని కూడా రెడీ చేసి ఆ ట్యూషన్లో కూర్చోబెట్టడానికి తను చాలా ప్రిపేర్డ్గా ఉండేది. అంటే ప్రతిదీ చాలా చాలా ప్లాన్డ్గా చేసుకునేది. ఏదైతే ఉద్యమంలో మేము నేర్చుకున్నటువంటి రాజకీయాలు ఈరోజు మమ్మల్ని చాలా మానసికంగా దృఢంగా ఉండడానికి నిలబెట్టినే తప్పితే వ్యక్తిగత జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఏమంటారు జీవితంలో ముందుకెళ్ళడానికి తీసుకోవాల్సిన ఆ శక్తి సామర్థ్యాలు మాకు లేకుండా పోయినాయి. ఎందుకంటే ఇవాళ జలజక్క జీవితం అనేది విప్లవోద్యమంలో పనిచేసిన మాలాంటి వాళ్ళకి చాలామందికి ఒక ఉదాహరణ. ఇది అందరూ కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే చాలామంది జీవితాలు, మా జీవితాలన్నీ పైకి చాలా బాగుంటాయి. అందరూ అనుకుంటారు వీళ్ళు పార్టీలో పనిచేసిరు, వీళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది అని చెప్పేసి. కానీ మేము మానసికంగా చాలా వీక్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సాధారణ మహిళలు తీసుకునేటువంటి స్టెప్ ఏదైతే ఉంటో మేము తీసుకోలేకపోయినాం. కొన్ని బంధాలను, బాధ్యతలను వదిలేసి దాంట్లో నుంచి బయటికి రాలేకపోయినాం. అట్లా బయట సాధారణ మహిళల కంటే కూడా విప్లవోద్యమంలో పనిచేసినటువంటి మహిళలు నిజంగా వివిధ రకాలుగా మేమందరం కూడా చాలా స్ట్రగుల్ చేస్తూ చివరికి తన జీవితము పుట్టినప్పటి నుంచి ఒక మహిళగా స్ట్రగుల్ చేస్తూ, పెళ్ళైన తర్వాత కూడా స్ట్రగులే, బాబు పుట్టాక స్ట్రగులే, విప్లవోద్యమంలో స్ట్రగులే. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఒక మహిళగా అణిచివేత, ఈ పురుషాధిక సమాజంలో మహిళ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తన జీవితంలో కూడా అనేక ఆటుపోట్లు 1, 2 కాదు, చాలామంది తనని మానసికంగా కుంగదీసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బయటికి కనబడిన జలజక్క వేరు, లోపల తను మానసికంగా కుమిలిపోయిన తన జీవితం వేరు. ఆ జీవితం చాలా కొద్ది మందికే తెలుసు. అయినా సరే తను స్ట్రగుల్ చేస్తూ చివరికి క్యాన్సర్తో కూడా పోరాటం చేస్తూ ఇవాళ మన ముందు ఇట్లా నిర్జీవంగా పడి ఉండడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక నిలువెత్తు మనిషి, శంకరన్న చెప్పినట్టు 6 అడుగుల మనిషి, నిలువెత్తు రూపం, తను అట్లా నడుస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఎంతోమంది మహిళలకి ఎగ్జాంపుల్గా ఉండేది. అటువంటి జలజక్క చివరిగా ఊరి చివర్లో పుష్ప చెప్పినట్టు ఇట్లా టెంట్ల కింద, కరెంటు కూడా లేకుండా, ఫ్రీజర్ కూడా లేకుండా ఇటువంటి చావులు ఏవైతే ఉన్నాయో నిజంగా ఇది చాలా బాధాకరం. ఇది చాలామంది విప్లవోద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకి ఇది ఒక ఎగ్జాంపుల్. జలజక్కని నేను సారథికి వచ్చిన తర్వాత గమనించా. ఆమె నాతో మాట్లాడిన సందర్భాలు, నాతోని ఎక్కువ చాలా సందర్భాల్లో ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా పంచుకునేది. కొడుకు గురించి కానీ, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు నన్ను అంతిమయాత్ర తీసుకుపోవడానికి సారథి వాళ్ళే ఉంటారని చాలాసార్లు నాతో అన్నది. ఎందుకు అని అడిగిన. అడిగితే బాబు కొంత దూరంగా ఉన్నాడు, తర్వాత తను కూడా దూరంగా ఉన్నాడు, నాకు ఎవరు లేరు, మీరు తప్ప ఎవరు లేరని అనేక సందర్భాల్లో కూడా అన్నది అనమాట. తర్వాత నేను చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు అక్క బాబుని తీసుకురండి అంటే ఆయన లండన్, అమెరికాలో చదువుతున్నాడు, ఖచ్చితంగా వస్తాడు, వాడే నాకు గుడ్డ కప్పుతాడని మళ్ళీ 2-3 సార్లు అన్నది. అయితే ఆమె లైఫ్, ఉద్యమ లైఫ్ ఒకటి, తర్వాత సారథికి వచ్చిన లైఫ్, 2 రకాల లైఫ్లు కనబడుతున్నాయి. ఎప్పుడు కూడా ధీరత్వంగానే ఉన్నది. ఆమె పేపర్ కటింగ్లు అవన్నీ కూడా చూస్తున్నప్పుడు కోర్టులో తలకాయ పలిగిపోయి ఆ భూమి కోసం కొట్లాడి చావు బతుకుల మధ్య నిలబడి తర్వాత గెలిచి తర్వాత వాళ్ళ అమ్మని తీసుకొచ్చుకొని సాదుకొని చనిపోతే కూడా మా వర్ధంతికి మీ అందరం కూడా వెళ్ళి ఇంటి దగ్గర భోజనాలు చేసి ఆమెకు మరి శ్రద్ధాంజలి ఘటించిన సందర్భాలు ఉన్నాయి.
ఫ్రీగానే చూశారు తప్ప మాకు విలువలు ఉంటాయి, మాకు గౌరవం ఇవ్వాలి అని ఎప్పుడు కూడా చూడలేదు అని అనేది. ముఖ్యంగా ఆమె వ్యక్తిగతంగా ఆమె పేరు కోసం నిలబడ్డటువంటి పర్సను ఎప్పుడు ఆమె వ్యక్తిగతంగా అంటే ఒక రచయితగా, ఒక కళాకారిణిగా గుర్తించాలని తపన పడ్డది తప్ప వేరే తిరిగా తపన పడలేదు. ఎప్పుడు మాట్లాడినా నన్ను మీరు గుర్తించాలి, రచయితగా గుర్తించాలి, కళాకారునిగా కాకుండా రచయితగా గుర్తించండి అని చెప్పేసి మాతో అనేక సందర్భాల్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, జనశక్తి, తెలంగాణ ఉద్యమం, అనేక రకాల ప్రజా ఉద్యమాలలో ఒక అలుపెరగని పోరాటం చేసినటువంటి జలజ ఇవాళ ఈ పోరాటాలన్నిటినీ చూసినప్పుడు మరి జలజ సాధించింది ఏముంది తన జీవితంలో? జీవితమంతా పోరాటం చేసింది, తెలంగాణ కోసం పోరాడింది, ఆఖరికి తన కుటుంబంతో కూడా పోరాడింది, చివరికి తన చావుతో కూడా కొట్లాడింది. ఇన్ని రకాల పోరాటాలు నిజంగా వేరెవరికి సాధ్యం కాదు. మనం చాలా రకాల మాటలు చెప్తాం, మైకు దొరికిందంటే చాలా రకాలుగా మాట్లాడతాం, కానీ దాన్ని ఆచరించడం సాధ్యం కాదు. ఒక్కరోజు ఒకరికి ఒక పూట భోజనం పెట్టడానికి కూడా వెనకాడే మనం ఇన్ని ప్రజా ఉద్యమాలలో ఇంతమందితోని పోరాడుతూ ఎవరితోనైనా కొట్లాడచ్చు, కానీ కుటుంబ సభ్యులతో కూడా కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఒక స్త్రీగా ఒక ప్రజా ఉద్యమకారిణిగా, ఒక రచయితగా, ఒక గాయనిగా ఇంత పోరాటం చేసి ఇన్ని ప్రజా సంఘాలతో తనకున్నటువంటి అనుబంధాన్ని పెనవేసుకున్నటువంటి జలజ కూడా ఒక కుటుంబంతో ఇంత పోరాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందనంటే ఈ ప్రజా ఉద్యమాలు విజయం సాధించినట్ట. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు, నేను ఒక ఇంటర్వ్యూ చేసిన, మా యశ్పాలన్న చెప్పిండు, మా పుష్పక్క చెప్పింది, చాలా విషయాలు టచ్ చేసిరు. వాళ్ళందరూ కూడా చెప్పిన విషయాలే మనకి చెప్పడానికి అవకాశం లేదు. ఇదో బహిరంగ సభ కాదు, మనం గంటలు మాట్లాడుకునేటువంటి అవకాశము లేదు. మన నరసింహులాగా ఒక పాట పాడితే ఆమె ఆత్మ శాంతిస్తుంది. ఎప్పుడు చెప్తుండేది, అన్నా నేను చచ్చిపోతా, నేను చచ్చిపోయినప్పుడు మీరందరూ రావాలి, ముఖ్యంగా నా రచయితలు రావాలి, మీరే నా పాడ పట్టాలి అని చెప్పినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఎందుకమ్మా అట్లా మాట్లాడతామంటే కూడా ఏ రోజు కూడా అన్నా నేను చచ్చిపోతా, అన్నా నేను చచ్చిపోతా. నిజంగా దేవుడు అనేటోడు ఉంటే వాడు కనిపిస్తే కాలరు బట్టి నన్ను బతికించమని వానితోని కూడా యుద్ధం చేసేది. అట్లాంటి స్థితిలో తనకు బతకడం అనేది చాలా విషయంగా మారింది. బతకాలన్నటువంటి కోరిక ఆమెలో చాలా ఎక్కువగా ఉన్నది. అయినా కూడా నేను ఇంత మంచి చేసిన, నేను ఈ సమాజానికి ఎంతోమందికి ఆదరువుగా నిలబడ్డా, ఎంతోమందికి అండగా నిలబడ్డా నేను, అయినా కూడా దేవుడు ఎందుకు నాకు ఇట్లాంటి ఒక రోగాన్ని ఇచ్చిండు, ఇట్లాంటి జబ్బు నాకు ఎందుకు ఇచ్చింది దేవుడు అని చెప్పేసి బాధపడ్డటువంటి, ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ తన జీవితాన్ని కుటుంబం ఆదరణ లేదు, వర్గ సంబంధాలు ఉన్నాయి, ఇన్ని రకాల వర్గ సంబంధాలు అనేటువంటి పేరుతోని ఇవాళ ఇంతమంది ఇక్కడ కేంద్రీకృతమైనటువంటి చెప్పుకుంటున్నాం. కానీ ఆమెకు ఉన్నటువంటి సమస్యల పట్ల మనం ఎవరమైనా ఏనాడైనా ఆమెకు బతికుండగా ఒక ధైర్యాన్ని చెప్పినమా? బతికుండగా ఎవరైనా ఏ పార్టీ నుంచి అయినా, దళిత ఉద్యమాల నుంచి అయినా, ప్రజా ఉద్యమాల నుంచి అయినా ఆమె సమస్యల నుంచి ముందుకు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేసినామా? ఆమె కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నం చేసినామా? ఏం చేసినాము? ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి మనము వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టి మాట్లాడినామా? ఆమె సమస్యల పరిష్కారం కోసం మనం ఏం చేసినామనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే శూన్యం. అందుకు కదా ఆమె అనేక బాధలు పడ్డది. కోర్టుల్లో కూడా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని, నిరసనని, దాడుల్ని ఎదుర్కొన్నది. ప్రజా జీవితంలో జైలు పాలై దాడులు ఎదుర్కొన్నది. విప్లవోద్యమంలో, కుటుంబంలో అన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నటువంటి జలజ ఇవాళ ఈ విధంగా ఇక్కడికి అర్ధాంతరంగా ఇక్కడికి రావడం నిజంగా కూడా చాలా బాధాకరం. యశ్పాలన్న వాట్సాప్లల్లో, గ్రూప్లల్లో పోస్టులు పెడతా ఉన్నాడు. అరే ఎందుకన్నా ఏ రోజు కూడా ఆమెకు నాకు ఈ బాధ ఉన్నది, నాకు ఈ జబ్బు వచ్చింది, నేను ఈ క్యాన్సర్ ద్వారా బాధపడుతుంటే ఎన్నడూ చెప్పలే.
ఎందుకు పెడుతున్నావా నా పోస్టులను అని చెప్పేసి నేనే యశ్పాల్ని అడగాలనిపించింది. కానీ ఇట్లాంటి స్థితిలో ఇవాళ ఇంత అర్ధాంతరంగా ఒక ఏదో గద్దొచ్చి కోడిపిల్లని దనకపోయినట్టుగా జలజ మన అందరి నుంచి దూరం కావడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ జలజక్క, జోహార్ కామ్రేడ్ జలజక్క. మల్లి పూయలేవా నేల రాలిన పువ్వా, మల్లి పూయలేవా మా గుండెని పిండిన మరణమా, అబద్ధం కాలేవా ఎండలు పిండిన మరణమా, అబద్ధం కాలేవా. ఓ జలజక్క నువ్వెప్పుడు కనిపిస్తావో, నువ్వెప్పుడు కనిపిస్తావో మా ఎదలో పదిలంగుంటావో, నెలరా పదిలంగుంటావో నేల రాలిన పువ్వా, మల్లి పూయలేవా మా గుండెని పిండిన మరణమా, అబద్ధం కాలేవా. వీరవనిత వక్క ఉద్యమ పోరు జెండ వక్క, ఉద్యమ పోరు జెండ వక్క, పొడిసే పొద్దువు నీవు పేరుండెవు నీవు, పేదల గుండెవు నీవు, పేదల గుండెవు నీవు, పాటవు నీవక్క పేదల గుండెవు నీవ, నీ గొంగడడుగుతుంది అడుగుతుంది, నీ గొంగడడుగుతుంది, నీ దప్పు అడుగుతుంది దరువు ఏయనంట ఉంది, దప్పు అడుగుతుంది దరువు ఏయనంట ఉంది, కాళీ గజ్జ అడుగుతుంది అది గొల్లు మంట ఉంది, నీ పాట అడుగుతుంది కంట నీరు పెట్టుతుంది, మల్లెప్పుడు నువ్వు వస్తావని, మల్లెప్పుడు నువ్వు వస్తావని మా ఎదలో పదిలంగుంటావని, మా ఎదలో పదిలంగుంటావని. ఓ జలజక్క నువ్వెప్పుడు వస్తావని, నేల రాలిన పువ్వా, మల్లె పూయలేవా మా గుండెలు పిండిన మరణమా, అబద్ధం కాలేవా గుండెలు పిండిన మరణమా, అబద్ధం కాలేవా. నీ కొడుకు అడుగుతుండు అమ్మ ఎక్కడా నీ, అడుగుతుండు అమ్మ ఎక్కడా నీ, మల్లెప్పుడు ఏ జెండా అజెండా అవసరం లేదు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ప్రజలు ఏదైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారో, ప్రజలు ఎక్కడైతే దగా పడుతున్నారో, ఎవరైతే
మోసం చేస్తున్నారో వాళ్ళని ప్రశ్నించే దశలో ఈ గొంతుకలు ముందుంటాయి. అంటే ఉద్యమాలు రూపాంతరం చెందుతుండొచ్చు. ఒక్కొక్కరు ఒక నేపథ్యం, ఒక ఎజెండాలు, సిద్ధాంతాలు అవన్నీ పక్కన పెడితే ఏకైక సిద్ధాంతం సాటి మనిషి ఎక్కడ కూడా మోసపోవద్దు, మనకున్నటువంటి హక్కులు, మనకున్నటువంటి వనరులు, మనకున్నటువంటి బాధ్యతలు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం వీటిపైననే ఎక్కువ కేంద్రీకృతమై అక్కడ గొంతు లేవనెత్తేటువంటి అంశం అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇవాళ ఇంతమంది ఇక్కడ ఉన్నాము, ఎంతోమంది అక్క అమరత్వాన్ని కొనియాడుతూ పాటలు పాడారు. అక్క యొక్క నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ అసలు మీరు మాట్లాడుతుంటే మేము ఎప్పుడూ విన్న ఉద్యమం అంతా గుర్తుకొస్తుంది. అంటే ఈ ప్రాంతము ఎంత గొప్ప ఉద్యమాలు చేసినటువంటి ప్రాంతం. ఆ ఉద్యమాలు చేసిన తెలంగాణ నలుమూలలనే మలిదేశ పోరాటానికి ఒక ఆయువు పట్టాయి. ఆ మలిదేశ ఉద్యమం ఇంత సక్సెస్ కావడం కారణం ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి విప్లవోద్యమాలు అవ్వేసినటువంటి పునాదులే, అవ్వేసినటువంటి విత్తనాలే. అది ఒకటైన తర్వాత ఈరోజు జలజక్క అనే వ్యక్తిత్వం, ఎందుకంటే మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈరోజు గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశాలు ఉండదు. సారథిలో మేము ఎప్పుడైతే ఎంటర్ అయినామో తను ఒక ముందు వరుసలో ఉండాలని ఒక తాపత్రయం ఉండేది. ముందు వరుసలో ఎందుకు ఉండేదంటే మేము అనేకమైన ఉద్యమాల నుండి వచ్చినాం, మలిదేశ ఉద్యమాలు వచ్చినాం, ఊయిలో కొట్లాడినాం, మేము లాఠీ చార్జీలు తిన్నాం, ఇవన్నీ కేసుల పాలైనాం, ఎందుకు మాకు ప్రాతినిధ్యం ఉండదు అనే ఒక అప్పుడు ప్రశ్నించేది. తర్వాత ఎవరో వచ్చి తన ముందు పెత్తనాలు చేస్తున్నప్పుడు అరే మేము చేసిన వాళ్ళంతా ఇక్కడ ఉంటాం, మీరేంది చెప్పేది ఇక్కడ అని చెప్పి ప్రశ్నించేది. తన చివరి క్షణంలో మేము చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో. మొన్న లాస్ట్ ఒక పాట రాసి పెట్టింది గ్రూప్లో, అరే ఈమె ఇబ్బంది పడుతుంది హెల్త్ పరంగా అన్నారు, మళ్ళీ ఈ పాట ఇంత గొప్పగా రాసి పెట్టడం ఏంది అని అనిపించేది. అంటే ఎక్కడ కూడా తగ్గపోయేది. దీంట్లో అనిపించింది అంటే ఆత్మవిశ్వాసము, నేను ఏ రోజైనా బతుకుతా, చివరి క్షణం వరకైనా బతికొస్తా అనే ఒక నెగ్గికి వస్తా అనేటువంటి ఒక ధైర్యం ఉన్న మనస్తత్వం. మాట్లాడే టైం లేదు అప్పటికి కూడా, మాట్లాడాలి అంటుంటే తను మాట్లాడి నేను మిమ్మల్ని అందరినీ చివరిసారికి మళ్ళీ చూస్తున్నో లేనో, మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తూ లేదు, నేనైతే బతుకున్నా లేకున్నా మీరంతా నా కాడికి రావాలి అని చెప్పి అన్నాడు. అవి గుర్తొస్తుంది ఆ మాట్లాడింది. సుందరయ్య భవన్ 3వ తారీఖు మీరే సాగనంపాలే, నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నో లేదన్నది. కానీ సారథిలో చేసుకున్న గొప్ప కళాకారుడు అదృష్టం ఏంటంటే ఎవరున్నా లేకున్నా సారథి 500 మంది అనుకుంటారు, అందైనా అందకపోయినా కనీసం 100 మంది అని వచ్చి అంత్యక్రియలు చేసే ముందు అంతిమయాత్రలో పాల్గొనేటువంటి ఓ పాట పాడుకొని ఓ జుహాలు చెప్పుకొని ఆ అదృష్టం అనిపించింది. అది ఇవాళ ఎవరు ఉన్నారండి? ఎన్నడో ఒకనాడు ఎక్కడో పిడికిలెత్తి పోరాటం చేసిన గొంతుకలు మళ్ళీ దేశ పోరాటంలో గొంతుకలే కదా ఈడున్నది, ఎవరు లేరు కదా. ఇలా ఈ అడవిలో కానీ ఆమె కొట్లాడినటువంటి ఈ భూమిలో అదృష్టం ఏమది, ఎక్కడో ఆమెకి ఇష్టం లేని ప్లేస్లో పెడితే ఆమె ఇబ్బంది పడు, దీనికోసం కదా ఆమె పోరాటం చేసింది. మంచిగా ప్రశాంతంగా ఇక్కడే ఆమె నిద్రిస్తుంది, ఆమె ఎంచుకున్నటువంటి ఆర్గానిక్ సాగులోనే ఇక్కడనే ఉన్నది. అంటే అదృష్టం కూడా ఒక రకంగా అదృష్టం అనుకోవాలి. జలజక్క అంతిమ సంస్కారానికి విచ్చేసిన సంస్కారవంతులైన ప్రజా ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, సారథి కళాకారులు, ఇంకా పెద్దలందరూ కూడా పేరు పేరున సాంస్కృతిక సారథి బృందం తరపున, మా కళాకారులు, మా సంస్థ తరపున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు, ఆమె ఆత్మను శాంతింపజేసినందుకు. జలజక్కతోటి సాంస్కృతిక సారథి నుంచి మాకు పరిచయం. నిజంగా చెప్పాలంటే ఎన్ని మాటల్లో వర్ణించినా, ఎన్ని పాటలు పాడుకున్నా ఆమె గొప్పతనాన్ని చెప్పలేం. ముఖ్యంగా మా రచయితలకు విడదీయరాని అనుబంధం ఉంది ఆమెతోటి. ఎందుకంటే మేము 5 రచయితలు ఉంటే ఆమె ఒక్కతే మహిళా రచయిత. అన్ని సమావేశాలకు హాజరై అన్ని పాటలు రాసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రచయిత ఆమె. ఈ విధంగా ఈ క్యాన్సర్తో పోరాడి నిజంగా మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. చాలా రోజుల క్రితం
నాకు ఒకసారి ఫోన్ చేసింది. అంటే అందరికంటే ముందుగాల ఫోన్ చేసి, "అభినయ్ అన్న మీరు ఎవరితోని చెప్పకండి, మీకు ఒక విషయం చెప్తా" అన్నది. అంటే "ఏందమ్మా చెప్పు" అన్నా నేను. "నాకు క్యాన్సర్ ఉందన్న, 4th స్టేజ్ అని తెలిసిందని" ఏడ్చింది ఫోన్లో. అంటే చాలా బాధ అమ్మా, ఎట్లా మరి ఒక్కసారి కూడా అనవైతివి, ఇంత మంచిగా నవ్వుకుంటా మనం అందరం కలిసి తిరుగుతున్నాం కదా, ఏంది ఇంత ఘోరమైన పరిస్థితి, మరి ఏదైనా హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ బసవ తారకం లాంటిది అని ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మనకప్పుడు, వాళ్ళని కలుద్దామంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అన్న, మంచిగానే ఉంది, 4th స్టేజ్ ఇది, కొంచెం ఇంకా మందులు వాడితే క్యూర్ అయిద్ది అంటారు అన్నీ ఇక రకరకాలుగా చెప్పి, ఎక్కడ ఎవరితో చెప్పకండి, అంబటి వెంకన్నకు మన యశ్పాలన్నకు దానికి మాత్రమే తెలుసు, మన గ్రూపులో పెడితే ఇంకా చాలా నా మనోధైర్యం ఇబ్బంది అవుతుంది అందరు పరామర్శిస్తుంటే అని చాలా బాధపడ్డది. మేము కూడా ఎక్కడ చెప్పలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె మందులు వాడుకుంటా, సరే ప్రకృతి సేంద్రియ ఎరువులతో చేసిన భోజనమో ఏదో ఏదో అనుకుంటా కొంచెం క్యూర్ అయింది. పాటలు కూడా ఎంత ఈజీగా అంటే, మాకు ఒక సబ్జెక్ట్ చెప్పారంటే టక్క 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 అందరం ఒక 2 పాటలు రాస్తే 4-5 పాటలు రాసేది, రాసి ముందుగాల పెట్టేది, "అభినయ్ ఒకసారి చూడవా పాట ఎట్లుందో" అని. ఎవరో అమ్మాయి ఉండేది శర్వాణి అని, ఇక్కడ ఉన్న అమ్మాయిలు వాళ్ళందరినీ ప్రోత్సహించేది, సింగర్లను కూడా వాళ్ళతో పాడించి పెట్టేది. మా కళాకారులలో కూడా అబ్బాయిలు ఉంటే వాళ్ళతో పాడించి పెట్టేది. ఆ విధంగా ఎవ్వరికంటే కూడా నేను తక్కువ కాదని ఆత్మవిశ్వాసం ఆమెలో ఉండే. నిజంగా దూరం కావడం చాలా బాధ. కానీ క్యాన్సర్ నుండి ఆమె అవస్థ ఎంత పడ్డదో భగవంతుని తెలుసు. దాని నుండి విముక్తురాలైనందుకు అదొక సంతోషం. ఎందుకంటే అది వర్ణించలేని బాధ, తట్టుకోలేని బాధ, మళ్ళీ తిరిగి రాని బాధ. కాబట్టి జలజ గారి ఆత్మ శాంతించాలి. ఆమెకున్న బలం, ఆమె పెన్ను అంటే కలం, సాహిత్యం, ఆమె బలగం సాంస్కృతిక సారథి. నిజంగా సాంస్కృతిక సారథి. ప్రతి కళాకారుడు జలజక్కను అభిమానించే వాళ్ళే, అందరూ గౌరవించే వాళ్ళే. అక్క అంటే చాలా భయం ఉండేది కళాకారులకు కూడా, చాలామందికి ఏదైనా కూడా ముఖం ముందట అనేది. తర్వాత అంత ప్రేమగా దగ్గర తీసుకునేది. చాలా విషయాల్లో కూడా మేము కళాకారులు చనిపోయినప్పుడు డబ్బులు ఇద్దాం అనుకున్నప్పుడు కూడా ఆమె ముందరబడి ప్రతి విషయంలో కూడా, "అన్న బాగుంటుందన్న, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం" అని చెప్పుడు ఎంత దూరమైన వచ్చుడు. మనతో పాటు చాలామందికి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా డబ్బులు ఇచ్చేది, 2000 3000, వాళ్ళ కష్టాల సుఖాల్లో వాళ్ళ ఆరోగ్యాలు అన్నిట్లో పాల్పంచుకున్న నిజంగా అంత నిండు మనిషి, అంత మంచితనం అయితే ఈ మధ్యకాలంలో మనం చూడలేము. మరి నిజంగా కృష్ణశాస్త్రి గారు అన్నట్టు, "ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, పువ్వులో పువ్వునై, రెమ్మలో రెమ్మనై" అన్నట్టు ప్రకృతిలోనే జలజక్క కలిసిపోయింది. ఇల్లు వాకిలి ఏది అవసరం లేదు. ఆమె ఎక్కడ దేన్ని ప్రేమించిందో అక్కడనే, ఏ భూమిలో తిరిగిందో ఆ భూమిలోనే ఇక్కడనే మమేకం కావడం అనేది నిజంగా అది అందరికీ దక్కని అదృష్టం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సారథి పక్షాన కోరుకుంటూ, ఆమెకు ప్రగాఢ సానుభూతి. అన్నగారు, తేజ అందరూ కూడా మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. పెద్దలు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జోహార్ జలజక్క, వెన్నెల జోహార్ జోహార్ జలజక్క, జోహార్ 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 జలజక్క, జోహార్ జోహార్. మరి నిన్న మొన్న మన చైర్మన్ గారు పరామర్శించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకొని ఆమెకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పోయినా కానీ ఈరోజు ఫలం లేకుండా పోయింది. ఈ రోజు జలజక్క మనలో విడిచి ఎక్కడికో వెళ్ళలేదు. మన పాటలో, మన ఆటలో, మన కలములో, మన దళములో, మన బలములో, మన అలములో ఎప్పటికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఆ జలజక్కకు వినమ్రంగా జోహారు తెలియజేస్తూ, మరి మన గౌరవనీయులు సాంస్కృతిక కార్యదర్శి చైర్మన్ గారు వచ్చి మరి ఇప్పుడు నివాళులు అర్పిస్తుంది. పాడిన పాఠాలు జలజక్క, పులకరించే ప్రజలు జలజక్క, పాడిన పాఠాలు జలజక్క, పులకరించే ప్రజలు జలజక్క. దండుల ముందుండి జలజక్క, దండుల ముందుండి జలజక్క, దండును నడిపినవో జలజక్క, వెళ్ళిపోయావా జలజక్క, మళ్ళీ వస్తావా జలజక్క, మళ్ళీ వస్తావా జలజక్క. జోహార్ జలజక్క, జోహార్ జోహార్ జలజక్క, జోహార్ జోహార్ కామ్రేడ్ జలజక్క, జోహార్ జోహార్. అక్క నాకు దానికన్నా ముందు చాలాసార్లు అక్క తెలిసిన, నేను గత సంవత్సరం నుంచి సాంస్కృతిక సారథి చైర్పర్సన్ అయినప్పుడు తను దగ్గరకు వచ్చి తను ఆలింగనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది. ఒక ఆడపిల్ల రావడము, ఒక చైర్పర్సన్గా మా స్త్రీలకు అందరికి ఎంతో ధైర్యాన్ని వచ్చింది మీరు వచ్చిన తర్వాత. మేమంతా నీ వెంటున్నామని నాకు ప్రతి నెల ఒక పాట రాసిచ్చి ఆ పాట తనే పాడి పంపించేది. ఒక 20 రోజుల ముందు కూడా, అంటే లాస్ట్ మంత్ కూడా, ఫిబ్రవరి 1st వీక్ కూడా నాకు ఒక పాట రాసి పంపింది.
నేను మహిళా దినోత్సవం లాస్ట్ టైం అక్క మహిళా దినోత్సవం రాసిన పాటని రికార్డ్ చేయించి నేను సీఎం గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా చేపిస్తాను అక్క, మనం ఉమెన్స్ డే చేస్తాము, మనం ఎవరినైనా పిలిచి మీతోని తప్పకుండా చేపిస్తానన్నాను, పాట రాసి పంపిస్తా అన్నది. తనతో నేను ఈ సంవత్సరంలో అంటే పోయిన ఏడాదే మాకు అక్క అనారోగ్యం గురించి తెలిసినప్పుడు అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. నిమ్స్లో, తర్వాత వేరే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పి ప్రతినిత్యం తర్వాత తమ్ముడు రావడం జరిగింది. తమ్ముడు కూడా అక్కని చాలా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఎన్నో ఉద్యమాలు, తన జీవితం అంతా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అమరవీరులు సడన్గా చనిపోవడము, వాళ్ళ ఆశయం తీరకుండా చనిపోవడము, అట్లాగే సడన్గా చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది, వాళ్ళు ఎన్నో కష్టాలు త్యాగం చేశారు, వాళ్ళు కొద్దిపాటిగా సహాయం చేద్దాము, కొద్దిపాటిగా వాళ్ళ తరఫున నిలబడదాము, వాళ్ళ కొద్దిపాటిగా వాళ్ళు పెద్ద బంగ్లాలు ఆడంబరాలు కోరుకోరు, వాళ్ళు ఏం కోరుకుంటారని ఇంకా 10 మంది నాతో వాళ్ళు బాగుంటే బాగుండు అనే కోరిక తన కూడా ఉండేది. తను ఎక్కువ ఉమెన్ గురించి ఆలోచించి మన టీఎస్ఎస్ ఉమెన్కి ఏమైనా చేయాలమ్మా, మన టీఎస్ఎస్ ఉమెన్ గురించి ఎక్కువ చెప్తూ వచ్చిందనమాట. లేదక్క తప్పకుండా మనం ఒక మెడికల్ ఇన్సూరెన్స్ని, ఒక ఎక్స్గ్రేషియాని తప్పకుండా చేద్దామక్క మీ ఆధ్వర్యంలో అని చెప్పడం జరిగింది. సో ఇలా సడన్గా పోవడము చాలా బాధాకరము. కాకపోతే ఖచ్చితంగా మనమంతా అక్కకు ప్రామిస్ చేయడం జరిగింది, అక్క మీ వెంటున్నాం మేము, గద్దరన్న చనిపోయినాక అన్న దగ్గర ప్రామిస్ చేసి ప్రజల్లోకి వచ్చిన అంటే ప్రజల్లోకి వస్తానని నేను అనుకోలేదు. ఎప్పుడు నాన్న వెనుకలు ఉన్న పిల్లలుగానే అలాగే బతికినాము. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎలా ముందుకు వచ్చామో ప్రజల్లోకి, అక్కకు కూడా అదే ప్రామిస్ చేయడం జరిగింది. తమ్ముడు నీకు ఖచ్చితంగా మేము ఉంటాము, మా తెలంగాణ సాంస్కృతిక సారథే కాకుండా బయట కళాకారులు, ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు అక్క. మేమంతా మళ్ళొకసారి ఐక్యమై మనల్ని మేము కాపాడుకొని మన బిడ్డల్ని కాపాడుకుంటాము. అక్కడే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంత మొండి ధైర్యం అంటే, నిన్న కూడా అబ్జర్వ్ చేస్తే తన చివరి ఊపిరి చాలా గట్టిగా అంటే నేను చావను అంటే, లాస్ట్ టైం మాట్లాడినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే 3 నెలలు 4 నెలల కంటే ఎక్కువ బతకదన్నారు. కానీ మొండిగా నేను రికవరీ అవుతా, నేను ఇంకో 2-3 ఏళ్ళు బతుకుతా, తమ్ముడిని సెటిల్ చేయాలి, సెటిల్ చేసినాకనే చేస్తా, 2-3 ఏళ్ళ దాకా నేను బతుకుతా, నేను అసలు చావా అని 3 మంత్సే అన్నారు డాక్టర్స్, ఓన్లీ 3 మంత్స్. బట్ 1.5 year వరకు తను పోరాటం చేసుకుంటుంది అంటే ఎంత పట్టుదల. సో అక్క ఆశయం తప్పకుండా మనం అందరూ తీసుకుపోతాం. ఒక ఆడబిడ్డ గడప దాటి వచ్చిన రోజు నుంచి ఆమె మీద అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జలజక్క కూడా పాత విలువలని ప్రశ్నిస్తూ కొత్త విలువల్ని మనం స్థాపించాలి అనే క్రమంలో జీవితంలో అనేక ఒడిదుడుకులు. ఓ కళాకారిణిగా తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల మీద ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన పాత్ర తను వహించింది. పుట్టుకరీత్యా ఒక రెడ్డి కులస్తురాలైనా కానీ అణగారిన బహుజన కులాలతో ఆమె ఎంతో కలిసి పనిచేసింది, పోరాటాలు చేసింది. ఒక బహుజన కులస్తుని వివాహం చేసుకున్నది. ఇవాళ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. క్యాన్సర్ వచ్చినా ఇంతకుముందు వెన్నెల చెల్లెలు చెప్పినట్టు తను గట్టిగా ధైర్యంగా నిలబడి ఇవాళ ఆ వ్యాధిని ఎదుర్కొని ఇంతకాలం కొనసాగించింది. మా సహచరుడు దళంలో సభ్యుడైన రామచందర్ అన్న నేను ఒకటే దళం. ఆమె ఊర్లో ఘర్షణలు, సంఘర్షణలు, పోరాటాలు ఇవన్నీ మేము గమనించుకుంటూ వచ్చినాం. చివరికి తను అన్నదమ్ములతో కూడా, ఎందుకంటే అన్నదమ్ముల తప్పని కాదు, ఇక్కడ తన తప్పని కాదు, బ్రాహ్మణిజ సమాజం ఏదైతే విలువల్ని పెట్టిందో ఆ విలువలను ఎదిరించే క్రమంలో అన్నదమ్ములు శత్రువులు అవుతారు, అందరూ కూడా శత్రువులు అవుతున్న పరిస్థితి. అన్నదమ్ములతోటి సమస్యలు ఎదుర్కొన్నది. ఇవాళ అనేక ఉద్యమాలలో మాతో ఉండి ఇవాళ అమరత్వం కావడం అనేది, మన మధ్యలో లేకపోవడం అనేది బాధపడాల్సిన విషయం. అంటే క్యాన్సర్ రాకముందు కూడా అనేక సందర్భాల్లో రామచంద్ర అన్నకు మేము తనను కలిసి కూర్చుండబెట్టి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసినాం. తర్వాత అనేక సార్లు ఉద్యమాలలో కూడా ఆమె అనేక ప్రయత్నాలు, కళాకారిణిగా ఇటు పాటల రచయితగా తనకు సాధ్యమైనంత వరకు రాస్తూ కూడా
కనీసం 15 రోజులకోసారి నాకు ఫోన్ చేస్తూ అన్న ఆమరణ దీక్ష విరమించు, నువ్వు రావాలి ఉండాలి అని చెప్పేసి. తర్వాత క్యాన్సర్ వచ్చినాక కూడా నీమ్స్కు మేము రామచంద్ర అన్న వెళ్ళడం జరిగింది. ఆమె కూడా ధైర్యం చెప్పడం జరిగింది. కానీ మనం ఇంకా దాన్ని ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇవాళ మనం ఆమెను ఇవాళ ఈ పరిస్థితుల్లో చూస్తున్నాం. కాబట్టి జలజక్క ఏదైతే ఆశించిందో ఒక ఉన్నత సమాజం, పాత విలువలు ఏవైతే వద్దనుకున్నాయో కొత్త విలువలు కలిగిన ఒక ఉన్నత సమాజం నిర్మాణం కోసం ఆశించింది. అటువంటి సమాజాన్ని నిర్మించడానికి ఇంకా మనం మిగిలి ఉన్నాం. మనం సాధ్యమైనంత వరకు ఆమె ఆశయ సాధన కోసం కృషి చేద్దామని ముందు ప్రమాణం చేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జోహార్ జలజక్క, జోహార్ జలజక్క, కామ్రేడ్ జలజక్క, జోహార్ జోహార్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు కామ్రేడ్ జలజక్క, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ జలజక్క, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ జలజక్క, జోహార్ జోహార్, ప్రజా ఉద్యమ నాయకురాలు కామ్రేడ్ జలజక్క, జోహార్ జోహార్, పాటల రచయిత కామ్రేడ్ జలజక్క, జోహార్ జో. బహుశా 90వ దశకం అనుకుంటా, 91, 92లో మొదటిసారి నేను సిద్దిపేటలో హై స్కూల్ విద్యార్థిగా 9వ తరగతి చదువుతున్న టైంలో హై స్కూల్ ఇప్పుడు సిద్దిపేటలో మీ అందరు కనిపించే మల్టీపర్పస్ హై స్కూల్కి గోడలు ఉండేవి కావు, కిటికీలు ఉండేవి కావు. నేను అప్పటి బీసీ హాస్టల్ విద్యార్థిని. అప్పుడు ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులలో పీడిఎస్ పేరు మీద నేరుగా ఉద్యమాలు చేయకుండా హాస్టల్ విద్యార్థి సంఘం అనేది ఒకటి నడుపుతూ హాస్టల్ విద్యార్థులుగా స్థానిక సమస్యల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారి నేను జలచక్కను చూసాను. అప్పుడు ఉన్నటువంటి ఇంతకుముందే మిత్రులు మాట్లాడిండు శంకర్, నా లోతులోకి ఏమో కానీ ఒక క్రూరమైనటువంటి సిఐ ఉండేవాడు రవీందర్ రెడ్డి అని. అతి క్రూరంగా అంటే విద్యార్థుల్ని, ఇప్పుడు విద్యార్థి సంఘాలలో జనరల్గా ఉద్యమాల మీద లాఠీ చార్జీలు జరగడం ఒకెత్తు, కానీ అప్పుడు ప్రజా ఉద్యమ కార్యకర్తలు అంటే సాయంత్రం తీసుకెళ్తే పొద్దున దాకా వాళ్ళు ఓపుకున్నంతసేపు కొట్టి పొద్దున రాపించుకొని బయటకు పంపించేటోళ్ళు. అట్లాంటి టైంలో మొదటిసారి చూసిన గుర్తు నాకు అక్కను. ఆ తర్వాత 92 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సిద్దిపేట కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ కలిపి అదే కాలేజీలో ఉండేది. ఆ కాలేజీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మిత్రుడు శంకర్ ద్వారా పూర్తి స్థాయి పీడిఎస్ నాయకుడిగా జాయిన్ అయిన కొత్త సమయం. కారంచేడు అప్పటికే చుండూరు మారణహోమం మీద కారంచేడుకు వ్యతిరేకంగా, అట్లే కారంచేడులో జరిగినటువంటి మారణహోమానికి వ్యతిరేకంగా ఇట్లా ప్రజా సంఘాలు అని అంటే ఆనాడు కేవలం విద్యార్థి సంఘం అంటే విద్యార్థి సమస్యల కోసం మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద, సమాజంలో ఏ సంక్షోభం వచ్చినా విద్యార్థి సంఘంగా ముందటి నుండి పనిచేసే సందర్భం అది. అట్లా తీవ్రమైనటువంటి చిత్రం అంటే ఇప్పుడు ఈ రోజులలో అయితే ఒక్కరోజు 2 సార్లు కొంచెం ఇబ్బంది పడితే మళ్ళీ తెల్లారి మనకు మనుషులు కనబడని పరిస్థితి ఉంది. కానీ ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో మొత్తం దెబ్బలు తిని ఉన్నా ఇంతకుముందు కామ్రేడ్ గుర్తు చేశాడు. భూపతి రెడ్డి అన్న ఎన్కౌంటర్ నిరసనగా సిద్దిపేట నుంచి సిరిసిల్ల పాదయాత్ర చేస్తే మొత్తం పాదయాత్రలో ఉన్నటువంటి అందరినీ విడివిడిగా కొట్టుకుంటూ గుంపులుగా తీసుకుపోయిన దాంట్లో నాకు బాగా గుర్తుంది. జలజక్కను శ్యామలక్కను విపరీతంగా మగ పోలీసులు, ఇప్పుడు మనము ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి కనీసం అంటే మొత్తం ఇప్పుడు హక్కులు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉందని నేను మాట్లాడలేదు, కానీ ఇప్పుడు కనీసం ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి ఆడపోలీసులను వస్తున్నారు. అప్పుడు ఇవేవి ఉండేవి కావు. మగ పోలీసులు చాలా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వ్యవహరించేవాళ్ళు. అట్లాంటి అన్నీ తట్టుకొని వచ్చింది. ఒక్క విషయం మాత్రం చెప్పొచ్చు, విప్లవోద్యమ సంక్షోభము కేవలము ఉద్యమానికో లేదా విప్లవ సంక్షోభం మాత్రమే కాదు, ఇవాళ మొత్తం సమాజ సంక్షోభం. ఇవాళ అది కొందరి నాయకత్వానికి సంబంధించిన సమస్యగానో, ఓ పార్టీ అంటే విప్లవ పార్టీలు అంటే ఓ సిపిఎం పీపుల్స్ వారో జనశక్తితో సిపిఎస్ఐ పార్టీ సంక్షోభం కాదు. ఇవాళ మొత్తం సమాజమే మొత్తం సంక్షోభంలో ఉన్నది. ఆ కొనసాగింపు లేక వీళ్ళందరూ కూడా ఒక రకంగా బయటకు కొంత మంచిగా అంటే గౌరవంగా బతకాలి, ఎట్లా చేసి నిరాశ నిస్పృహకు లోనయ్యి మొత్తం జీవితాలకు దూరంగా ఉండి బతకాలని కాకుండా ఎట్లా ఏదో రకంగా ప్రజల్లో తిరిగి మళ్ళీ కొంత గౌరవంగా స్వయం గౌరవంతో బతకాలి, ప్రజల మధ్య బతకాలి, ప్రజల మధ్య ఉండాలనే తపనలో భాగమే బహుశా అక్క సారథిలో చేరుంటుంది. అట్లా మేము కూడా ఇలా చెట్టుకోవాలం పుట్టుకోవాలమైనాం. ఆ రోజు ఒక కుటుంబ సభ్యులు కూడా అంత ప్రేమగా ఉండలేనంత ఆప్యాయంగా ఆ రోజు పార్టీ కమిటీలు ఉండేవి. బహుశా నాకు చివరి సమావేశం ఇదే ఊరిలో అని ఇంతకుముందే గుర్తు చేసుకున్నాం. 94, 95లో ఉమ్మడి పార్టీ జనరల్ బాడీ కూడా ఈ గ్రామ సరిహద్దులోనే ఆఖరి సమావేశం జరుపుకున్నాం. కానీ ఇవాళ కనీసం పూర్వ ఉద్యమ మిత్రులనైనా ఇట్లాంటి సావుల కారణం కనీసం పాత వాళ్ళను మననం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ గత జీవితం అంతా కళ్ళ ముందు కదిలినప్పుడు కన్నీళ్ళు తప్ప ఏం మిగిలిన పరిస్థితి. కాకపోతే మంది ముందు గౌరవంగా ఉండాలని ఎవరికి వారు కొంత దృఢంగా నిలబడి గట్టిగా కనబడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరిలో పూర్వ ఉద్యమ మిత్రులలో ఏ ఒక్కరిలో సంతోషం లేదు, ఏ ఒక్కరు శాంతియుతంగా లేరు. అంటే లోపల శాంతి అంటే అర్థం మనశ్శాంతి లేనితనం, అశాంతితోటే ఉన్నారు వీళ్ళందరూ. నిజంగా కాలం కొన్ని సమస్యలు కొన్ని గాయాలు మానుపుతూ అంటారు.
మరి ఇప్పుడు ఈ 90వ దశకము 2000 దశకం దాకా ఉద్యమాల్లో విస్తృతంగా అన్ని త్యాగాలకు సిద్ధపడి ఒక రకంగా ఇది అనుకోకుండా మిగిలిన ఆయుష్లో ఇక్కడ ఉన్న చాలామంది ఏదో బాగా తెలివితనంతోటో పెద్ద గొప్ప చైతన్యంతోటో శత్రువులు ఎదుర్కొని దాడి నుంచి తప్పించుకొని బతకడం కాకుండా ఒకానొక దశలో ఒక్కొక్క దశలో అనుకోకుండా ప్రాణాలతో బయటపడి ఇవాళ అందరం ఇట్లా ఈ జలజక్క అంతిమ కార్యక్రమం ఇక్కడ కలుసుకోవడం అనేది ఒక రకంగా అందరిని కలిసిన సంతోషం ఉంది. మరోవైపు ఏ ఒక్కరు కూడా అశాంతి లేని దీన్ని ఎక్కడో ఒక కాలం మానుతుంటారు కదా గాయాల్ని. బహుశా రేపటి భవిష్యత్తులోనైనా ఈ సమాజంలో ఉన్న అశాంతిని అభద్రతలోంచి తిరిగి మళ్ళీ ఒక ప్రజాస్వామిక శక్తులు అందరూ ఏదో మేరకు కలిసి వచ్చే విషయం మేరకైనా కలిసి పనిచేసే క్రమం మాత్రమే జలజక్క లాంటి వాళ్ళందరికీ మనం నిజమేనండి ఇవాళ నేను భావిస్తూ రాజకీయాలు ఏవైనా సిద్ధాంతాలు ఏవైనా మన కార్యాచరణ ఏదైనా కనీస కలిసి వచ్చే ఉమ్మడి కార్యక్రమాల కారణం కనీస సామ్రాజ్యవాద వ్యతిరేకంగా కనీస అగ్రకుల ఆధిపత్య వ్యతిరేక కనీస ఇండియాలో ఇవాళ కొనసాగుతున్న మతోన్మాద వ్యతిరేక ఆ కనీస అనే ఒక కామన్ మినిమం ప్రోగ్రాంలోనన్నా మనం అందరం ఒక భవిష్యత్తులో కలిసి పనిచేయాలని అట్లా కలిసి పనిచేయడమే మనము జలజక్కకి ఇచ్చే నివాళిద్దని ఆమె చివరి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో అంటే విప్లవోద్యమ నిర్మాణం నుంచి బయటకు పోయినా ఎక్కడ ఒంటరిగా సొంత జీవితంలోకి పోవాలి ఏ మేరకు వీలైన కాడల్లా తిరిగి తెలంగాణ ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో ఎక్కడ ప్రజా సంఘాల సమావేశాలు జరిగినా తను హాజరయ్యేది అట్లా ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామందిలో అది కనబడుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో మనందరం అట్లా ఒక మతోన్మాద సామ్రాజ్య వ్యతిరేక ప్రజా సంఘాల కదలికలన్నా మనం అందరం కలిసిపోవాలని అట్లా కలిసిపోవడం మాత్రమే అక్కడికి నివాళిద్దని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ విప్లవాభినందనలు. ఎందుకంటే మనుషులు అనేది దూరం అయిపోయినా కానీ గుర్తు అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసిన త్యాగాలు కావచ్చు పోరాటాలు కావచ్చు ఏదైనా కానీ అది ఎక్కడికైనా మర్చిపోదు అనేదే భావిస్తూ ఎందుకైనా జలజ సావడం అనేది బాధాకరము. ఎవరికైనా కానీ ఈ రోగాలు కానీ ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారు. ఏదో విధంగా క్యాన్సర్ రూపంగానా టీపీ రూపంగానా ఏదో విధంగా చనిపోతారు. కాబట్టి మనం బాధపడేది అవసరం లేదు. జలజ ప్రజలలోనే ఉంటుందని భావిస్తూ నాకు ఈ వయసులో ఇంత గట్టి మనిషి ఇంత బలమైన మనిషి గుండె ధైర్యం ఉన్నటువంటి మనిషి ఆమె ఈరోజు మనందరికీ దూరం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి మనం అందరం కూడా ఆమె ఆశయ ఏదైతే అజ్ఞాతంలో కానీ అరణ్యంలో కానీ ఆ ఉద్యమాలన్నీ ఈరోజు కనుమరుగైపోయినా మనమందరం కూడా ఒక ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాయి. అట్లాగే ఈ జలజ గారి ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయాన్ని మనమందరం కూడా ముందుకు తీసుకుపోయి ఇంకా ఈ సమాజం కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఈరోజు కామ్రేడ్ జలజక్కకు జోహార్ చెప్తూ
జిందాబాద్